అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఒక చాటు పద్యాన్ని చెప్పుకుందాం. అయితే ఈ చాటు పద్యంలో ఒక భార్యాభర్తల మధ్య జరిగిన సన్నివేశం వర్ణింపబడుతుంది. కవి చేసిన చమత్కారం ఎక్కడుంటుంది అంటే, ఆ భార్యాభర్తలు ఎవరు, ఆ సన్నివేశం ఏమిటి అనేది ఈ రెండింటినీ కూడా మనమే ఊహించాల్సి ఉంటుంది. అంటే భార్యాభర్తల పేర్లు కానీ జరిగిన సన్నివేశం కానీ ప్రత్యక్షంగా పద్యంలో వర్ణింపబడదు. కేవలం మనం ఊహ చేసి దానిని కాస్త ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. ఆ భార్యాభర్తలెవరు, అలాగే వారి మధ్య జరిగిన ఆ సన్నివేశం ఏమిటి అన్నది. ఇది ఈ చాటు పద్యంలో ఉన్న ప్రత్యేకత. పద్యాన్ని ఒకసారి విందాం. నక్షత్రము గల చిన్నది నక్షత్రము చేతబట్టి నక్షత్ర ప్రభున్ నక్షత్రమునకు రమ్మని నక్షత్రము పైన వేసి నాథుని పిలిచెన్. ఇది పద్యం. ఈ పద్యంలో భార్యాభర్తలు ఉన్నారని కానీ, ఒక సన్నివేశం వర్ణింపబడింది అని కానీ మనం ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటేనే కానీ తెలియదు. మరి ఆ ప్రయత్నం ఎలా చేయాలి అన్న దానికి ఒక దారిని చూపించారు కవి. ఎలా చూపించారు అంటే, ప్రతి పాదంలో కూడా నక్షత్రం 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 అని ఈ పదాన్ని ఉపయోగించడం చేత ఈ పదంలో ఏదో కిటుకుంది కాబట్టి దీన్ని పట్టుకుంటే మనం ఈ పద్యంలో ఉన్న భావాన్ని తెలుసుకోగలుగుతాము అని మనకు అర్థమవుతుంది. నక్షత్రాలు 27 మనకు తెలుసు. ఈ నక్షత్రాలు ఏమేమిటి అన్నది మనం దృష్టిలో పెట్టుకుంటూ ఒక్కొక్క పాదాన్ని మనం దానిని సాధించడం కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడున్న భార్యాభర్తలు ఆ సన్నివేశం రెండూ కూడా మనకి చాలా సులభంగా అర్థమవుతాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇది మహాభారతంలో ఉన్న ఓ భార్యాభర్తల మధ్య జరిగిన సన్నివేశం కాబట్టి ఇక్కడ ఒక క్షణం మీరు వీడియోని పాస్ చేసి నక్షత్రాలన్నిటినీ పేర్లను గుర్తు తెచ్చుకుంటూ ప్రతి పాదంలో కూడా నక్షత్రము గల చిన్నది అంటే భారతంలో నక్షత్రం పేరుని పేరుగా కలిగిన స్త్రీ ఎవరున్నారు అని ఒక్కసారి ఓ చిన్న ప్రయత్నం చేసి ఈ పద్యాన్ని సాధించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, పద్యం యొక్క వివరణలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీ కౌముది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక పద్యం యొక్క వివరణలోకి వెళ్దాం. నక్షత్రము గల చిన్నది. నక్షత్రము పేరుగా కలిగిన ఒక స్త్రీ. నక్షత్రాల పేర్లు మొత్తం 27 పేర్లని ఒక్కసారి అనుకోవాలి. అశ్విని అనే పేరు కలిగిన స్త్రీ ఉందా, భరణి అనే పేరు కలిగిన స్త్రీ ఉందా, కృత్తిక అనే పేరు కలిగిన స్త్రీ ఉందా, ఇలా ప్రతి నక్షత్రం పేరుని మనం ఊహించుకుంటూ భారతంతో ముడిపెట్టుకుంటూ చూస్తే ఎక్కడైనా మనకి సమాధానం దొరుకుతుందా అని ప్రయత్నం చేస్తే ఉత్తర అనే నక్షత్రం దగ్గర మనకి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే భారతంలో ఉత్తర అనే పేరు కలిగిన స్త్రీ ఉంది, మనందరికీ బాగా తెలిసిన విషయం. అందువలన మొదటి పాదానికి సమాధానం మనం రాబట్టినట్టు అవుతుంది. నక్షత్రము గల చిన్నది అంటే ఉత్తర అనే పేరు కలిగిన స్త్రీ ఏం చేసిందట, నక్షత్రము చేతబట్టి చేతిలో నక్షత్రాన్ని పట్టుకుని నక్షత్ర ప్రభున్. ముందు ఇక్కడ నక్షత్రం ఏమిటో తేలుద్దాం. నక్షత్రము చేతబట్టి చేతిలో నక్షత్రాన్ని ఉంచుకుని, అంటే చేతిలో ఏమి పట్టుకుంటే ఏ నక్షత్రం పేరు పెడితే అది సరి అయిన పదంలా మనకు అనిపిస్తుంది. మృగశిరని చేతిలో పట్టుకుని, లేకపోతే పూర్వాషాఢని చేతిలో పట్టుకుని, లేకపోతే ఏ స్వాతినో చేతిలో పట్టుకుని, ఇలా చూసుకుంటే మనకి ఇవేమీ సబబుగా అనిపించవు. కానీ ఒక నక్షత్రం పేరు మాత్రం మనకి సరిపోయినట్లు అనిపిస్తుంది. ఆ నక్షత్రం భరణి. భరణిని చేతిలో పట్టుకుని, అంటే మనం కుంకుమ భరిణె అని అంటాం చూడండి, అలా భరణి అన్న పదం మనం ఉపయోగించాము అంటే భరిణె అని కానీ ఉపయోగించాము అంటే అది కుంకుమ భరణి అర్థం. ఇప్పుడు ఉత్తర ఏం చేస్తోంది, నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ భరిణెను తన చేతిలో పట్టుకుని ఏం చేస్తోంది, నక్షత్ర ప్రభున్. నక్షత్ర ప్రభు ఎవరు? నక్షత్ర ప్రభు, నక్షత్రాలన్నిటికీ ప్రభువు చంద్రుడు. ఇక్కడ ఈ పదం దగ్గర మనం కొంచెం దూరాన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నక్షత్ర ప్రభు అంటే చంద్రుడు కాబట్టి చంద్రుడినే తీసుకొచ్చి ఇక్కడ మనం ఈ పద్యంలో సాధిద్దాము అని అనుకుంటే
మనకి పద్యం ఎక్కడ అన్వయింపబడదు. ఎందుకంటే పైన ఉత్తర వచ్చింది. మరి ఉత్తర వస్తే ఉత్తర యొక్క భర్త ఎవరు? ఆ భర్త అభిమన్యుడు రావాలి మనకి. ఎలా వస్తాడు అనంటే చంద్రవంశపు రాజైన అభిమన్యుణ్ణి అని అర్థం చేసుకోవాలి. నక్షత్ర ప్రభున్ అంటే చంద్రవంశానికి చెందిన రాజైన ఆ అభిమన్యుణ్ణి నక్షత్రమునకు రమ్మని, నక్షత్రం దగ్గరికి రమ్మని. ఏ నక్షత్రం దగ్గరికి రమ్మని? ఇక్కడ మళ్ళీ నక్షత్రాల పేర్లన్నీ కూడా మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలి. వీడియో చివర్లో నక్షత్రాల పేర్లన్నీ కూడా చెప్తూ తెలుగులో మాత్రమే, అంటే మన తెలుగు ప్రజలు మాత్రమే ఓ 2 నక్షత్రాలని వ్యావహారికంలో అలా పిలుస్తూ ఉంటాము. మిగిలిన వాళ్ళెవరూ కూడా ఆ నక్షత్రాన్ని అలా పిలవరు. ఆ 2 నక్షత్రాలు ఏమిటో వీడియో చివర్లో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నక్షత్రమునకు రమ్మని, ఎక్కడికి రమ్మని ఉంటుంది? ఉత్తర అభిమన్యుణ్ణి ఎక్కడికి రమ్మని ఉంటుంది అని అనుకుని ఒకసారి మనం ఆలోచిస్తే మిగిలిన ఏ నక్షత్రం పేర్లు సరిపోవు, కానీ ఒక నక్షత్రం పేరు సరిపోతుంది. ఏమిటి అంటే మూల. మూల అనే నక్షత్రం పేరు సరిపోతుంది. అంటే అభిమన్యుణ్ణి నక్షత్రమునకు రమ్మని, మూలకు రమ్మని అని అర్థమవుతుంది. తరువాత నక్షత్రము పైన వేసి నాథుని పిలిచెన్. నక్షత్రము పైన వేసి అంటే తన భర్త మీద నక్షత్రాన్ని వేసి మూలకు రమ్మని పిలిచింది. భర్త మీద ఏ నక్షత్రాన్ని వేస్తుంది అని ఆలోచిస్తే జ్యేష్ఠను వేస్తుందా, మూలను వేస్తుందా, అనురాధను వేస్తుందా, లేదా విశాఖను వేస్తుందా? ఇలా ప్రతిదీ మనం చూసుకుంటూ వస్తే హస్త అనే నక్షత్రం దగ్గర ఇది సరిపోతుందే అని అనిపిస్తుంది మనకి. అంటే తన భర్త మీద చెయ్యి వేసి ఉత్తర చేతిలో కుంకుమ భరణను పట్టుకుని తన భర్త అయిన అభిమన్యుణ్ణి ఒక మూలకు రమ్మని పిలుస్తోంది. ఇది పద్యంలో ఉన్న సన్నివేశం. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే మిగిలినవన్నీ సరిపోయినట్టుగా అనిపిస్తాయి, కానీ ఈ మూలకు రమ్మండం అన్నది మాత్రం సరిపోయినట్టుగా అనిపించదు. ఏమిటి అంటే ఏదో ఒకటి కిట్టించేయడం కోసం, సరిపెట్టేయడం కోసం చెప్పినట్టుగా ఉందేమో అని ఒక్క క్షణం పాటు మనకు అనిపించే అవకాశం ఉంది. భరణిని పట్టుకోవడము, అలాగే ఉత్తర అనే పేరు కలిగిన స్త్రీ అని చెప్పడము, నక్షత్రాన్ని పైన వేసి అని అన్న చోట చేతిని పైన వేసి అని చెప్పడం కోసం హస్త అనే నక్షత్రాన్ని మనం అక్కడ పెట్టుకోవడం, ఇవన్నీ బాగానే ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ ఒక్క మూలక రమ్మండం ఒకటి మనకి ఇదేమిటిది, మూలక రమ్మండం ఏమిటి అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే రాచరిక వ్యవస్థలో మనందరికీ తెలిసిన విషయమే, భర్తకి కుంకుమ దిద్దడం అని అన్నది భార్యకు అలవాటు. ఇది ఏ ఏ సందర్భాల్లో జరిగే అవకాశం ఉంది అని ఆలోచిస్తే వీర తిలకం దిద్దడం. యుద్ధానికి పంపించేటప్పుడు భార్య భర్తకు వీర తిలకం దిద్దుతుంది. ఇక్కడ కూడా ఉత్తర అభిమన్యుడికి వీర తిలకం దిద్దడం కోసం చేతిలో కుంకుమ భరణను పట్టుకుని నుంచుని అక్కడున్న అభిమన్యుణ్ణి చేతితో తన మీద ఒకసారి చెయ్యి వేసి నాథా ఇటు రండి అని ఒక మూలకు పిలిచింది. ఏమిటా మూల అనంటే మనం ఆలోచిస్తే మన ఇండ్లలో కూడా దేవతాగృహం ఎక్కడుంటుంది అంటే ఈశాన్యం మూలలో ఉంటుంది. కాబట్టి మూలకు రమ్మని అంటే దాని అర్థం దైవ సన్నిధి దగ్గరికి రమ్మని, అంటే భగవంతుని దగ్గరకు రమ్మని. అక్కడ ఆ సౌధంలో ఎక్కడైతే దేవతాగృహం ఉందో, ఎక్కడ ఉన్నా అది ఈశాన్యం మూలనే ఉంటుంది. కాబట్టి ఆ మూలకి రమ్మని వీరతిలకాన్ని దిద్దింది ఉత్తర అభిమన్యునికి అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పద్యాన్ని మళ్ళీ ఒకసారి విందాము. ఈ నక్షత్రాలను అక్కడక్కడక్కడ ఆ పదాల్లో మనం స్ఫురణకు తెచ్చుకుంటూ పద్యాన్ని అర్థం చేసుకుంటే చాలా తేలిగ్గా పద్యంలో ఉన్న అందాన్ని, అలాగే అందులో ఉన్న స్వారస్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. నక్షత్రము గల చిన్నది నక్షత్రము చేతబట్టి నక్షత్ర ప్రభున్ నక్షత్రమునకు రమ్మని నక్షత్రము పైన వేసి నాథుని పిలిచెన్. ఉత్తర అనే పేరు కలిగిన స్త్రీ చంద్రవంశపు రాజైన అభిమన్యుణ్ణి తన చేతితో పిలుస్తూ చేతిలో కుంకుమ భరణను పట్టుకుని భగవంతుని సన్నిధికి రమ్మని పిలిచింది. ఇది ఈ పద్యం యొక్క భావం. వీడియో చివర్లో నక్షత్రాల పేర్లు మనం తెలుగు వాళ్ళం మాత్రమే వ్యావహారికంలో పిలిచే ఓ 2 నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నక్షత్రాల పేర్లు ఏంటో చూద్దాం.
అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి 27 నక్షత్రాల పేర్లు. ఇందులో తెలుగువారమైన మనమే ఓ 2 నక్షత్రాల్ని ప్రత్యేకంగా పిలుస్తాము, పలుకుతాము అని అన్నాం కదా. ఆ 2 నక్షత్రాలు ఏమిటి అంటే పుబ్బ, ఉత్తర. వీటిని పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని అని అనాలి వాస్తవానికి. కానీ వ్యావహారికంలో మనం పుబ్బ, ఉత్తర అని మాత్రమే అంటున్నాం. అందుకే ఇందాక చెప్పినప్పుడు 27 నక్షత్రాలు చెప్పినప్పుడు కూడా పుబ్బ, ఉత్తర అనే చెప్పాను. ఎందుకంటే వ్యావహారికంలో మనం ఎక్కువ ఇలాగే అంటున్నాం కాబట్టి ఏ రెండిటిని మనం అలా పిలుస్తున్నామో తెలియడం కోసం పుబ్బ, ఉత్తర అనే చెప్పాము. కానీ అక్కడ వాస్తవానికి పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని అని పూర్తి నక్షత్రం పేరుని పలకవలసి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.